ఏమన్నా పోలీసులు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారా? ఎక్కడ ఉన్నాయి? పోలీసులకి ఏం తెలియలేదు సార్. ఏ రోజు అయితే మిస్ అయిందో ఆ రోజు కాంచి ఇప్పటి వరకు అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. పాప ఆచూకీ అయితే ప్రస్తుతానికి ఏం తెలియలేదు సార్. కుక్క అయితే రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వచ్చింది. ఆ కుక్క రావడం కూడా నా దగ్గరికి వచ్చింది. చూడడం కూడా నేనే చూశాను. వచ్చేసింది, కుక్క వచ్చేసిందన్న ఆనందంలో వెనకాల పాప కూడా వచ్చేస్తుందేమో, ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఎవరైనా తోటలో వదిలేసారేమో, వచ్చేస్తుందేమో అనుకున్నాను సార్. అనుకోవడంలో కుక్క నుంచుండే కుక్క దగ్గరికి వెళ్ళి పడేసుకుందామన్న టైంలో కుక్క నా మీద పడిపోయి కరిసేసింది సార్. నా మీద సార్ కరిసేసిన వెంటనే మళ్ళీ పారిపోయింది సార్. పారిపోయి కొంచెం అలా పారిపోతుంటే వెనకాల మా ఆయనాలు వెళ్ళారు సార్. మా ఆయనాలు వెళ్ళారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళగానే మా ఆయన పట్టుకుంటుంటే మా ఆయన మీద కరడానికి ప్రయత్నించింది సార్. ఎప్పుడైతే కరడానికి ప్రయత్నించిందో కొంచెం వెనక్కి వచ్చాడు సార్. వెనక్కి అయితే వచ్చి మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ పరిగెట్టారు సార్. మళ్ళీ పరిగెట్టి కొంచెంసేపు కూర్చుందని సార్. కూర్చుందని వీళ్ళు నించున్నారంట. నించున్న సమయంలోనే మళ్ళీ కుక్క మిస్ అయిపోయింది సార్. మరి అంటే కుక్క మీకు అసలు అనుమానం ఏమైనా వ్యక్తం అవుతుంది? అంతకుముందు ఇక్కడ ఏమైనా జంతువులు తిరగడం అలాంటివి ఏమైనా అనిపించినాయి మీరు అన్నారు? లేదు సార్, అంత అనుమానం ఏం లేదు సార్. జంతువులు తినేసాయి అన్నది అయితే పోనీ తినేసాయి అనుకుంటే శనివారం నాడు వెళ్ళిపోయిన పాప నిన్న రావడమే సార్. జంతువులు ఏమైనా తినేస్తే కుక్క ఆ రోజే వెంటనే వచ్చేస్తుంది కదా సార్. ఒకవేళ జంతువులు తినేసంటే చిన్న బ్లడ్ చొక్కో లేకపోతే ఆ జుబ్బా పైన ఉన్న ఏ జుబ్బా ఉందో ఆ జుబ్బా అన్నా ఆచూకీ తెలిసేస్తుంది. ఎంత కొండలు అయితే ఉన్నాయో, ఎంత తోటలు అయితే ఉన్నాయో, చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో అంతా ఎంక్వైరీ చేస్తారు సార్. తిరిగిన చోట్లే 10 సార్లు తిరిగారు. అయినా ఎక్కడ పాప ఆచూకీ అయితే తెలియదు సార్. ప్రస్తుతానికైతే కుక్క వచ్చింది. ఆ కుక్క రావడంతో మరింత భయాన్ని ఇచ్చేసింది సార్. అంటే కుక్క వచ్చేసింది, పాప ఉన్నదా, ఏమన్నా అయిపోయిందా, ఎవరన్నా తీసుకెళ్ళిపోయారా అన్న భయం సార్. మీకు అనుమానం ఏమైనా ఉందా? పోలీసు వారిని మా ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారా? ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ గురించి చెప్తే. ఎవరి మీద అనుమానం అయితే లేదు సార్. మా ఫ్యామిలీ పరంగా అయితే అనుమానం లేదు, ఫ్రెండ్స్ ద్వారా అయితే అనుమానం లేదు. ఇది వరకు కారు గొడవలు జరిగాయి సార్. ఆ కారు గొడవల్లో సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏమైనా చేసుంటారా అని అనుమానం సార్. ఆ దశగా మరి పోలీసులు ఎంక్వైరీ చేశారా? మీరు అడిగారా వాళ్ళని తీసుకురావడం పోలీస్ స్టేషన్ చెప్పొచ్చు కదా? వాళ్ళ మీద తీసుకొచ్చారు చేస్తున్నారండి సార్. వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారంట. వాళ్ళకి ఇన్ఫామ్ చేశారంట, వాళ్ళే ఎంక్వైరీ చేస్తున్నారంట. మరి ఇంకా పాప ఆచూకీ అయితే ఏమీ తెలియలేదు సార్. ఇదంతా జరిగింది, పాప మిస్ అయిపోవడం, మళ్ళీ మాకు తెలియడం, ఇదంతా జరిగింది ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లో, లేదంటే ఒక 40 నిమిషాల్లో ఇదంతా జరిగిపోయింది సార్. మరి ఎవరైనా తీసుకెళ్ళిపోయారో ఏం జరిగిందో అర్థం కాలేదు సార్. మేము ఏం ఆలోచించుకోవడానికన్నా ఎవరికైనా ఏమైనా చెప్పడానికైనా సరే మాకు చాయిస్ లేదు సార్. తన దగ్గర ఉందనుకోని నేను అనుకున్నాను, నా దగ్గర ఉందనుకొని తను అనుకున్నాడు. ఆ ఒక్క వల్ల పాప మిస్ అయిపోయింది సార్. రోజు ఇలా ఆడుకోవడానికి వెళ్తుందా కుక్కతో పాటు? ఉంటుంది సార్. అంటే అంత దూరం వెళ్ళదు. ఈ చుట్టుపక్కల చెట్టు కింద షెడ్ దగ్గర, ఇంటి దగ్గర, ఇంటి వెనకతల సైడ్ ఆడుకుంటుంది. ఇలాగే కదా ఆడుకుంటుంది అన్న ఇదిలో చెట్టు కింద ఆడుకుంటా సార్. ఎక్కువ శాతం ఇంట్లో ఉండదు, ఆమె చెట్టు కింద ఆడుకుంటుంది. కుక్కతో పాటు ఆడుకుంటుంది. కుక్క మీద కూర్చుంటుంది, కుక్కను ఆడుతుంది, దాని వెనకాల తిరుగుతారు, చుట్లు తిరుగుతారు. అలాగా ఆడుకుంటుందన్న ఇదిలో చేయి పట్టుకున్నట్టు పట్టుకొని వదిలేసి చిన్నమ్మాయి ఎడుతుందని చిన్నమ్మాయి బట్టలు వేయడానికని ఇంట్లోకి వెళ్ళాను సార్. ఇంట్లోకి వెళ్ళాను. ఇంకా ఏమనుకున్నానంటే చెట్టుకి ఇక్కడ లేకపోతే ఒకవేళ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎంత దూరం వాళ్ళ నాన్న వెళ్ళి వాళ్ళ నాన్నతో ఉంటుంది సార్. ఇంకా వాళ్ళ నాన్న దగ్గర ఉన్నదన్న ఒక చిన్న ఆలోచన వల్ల ఇదంతా జరిగింది సార్.